రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి. అన్న, మీరు చేసిన వర్గీకరణ ఏదైతే ఉన్నదో అది న్యాయబద్ధంగా లేదు, అది ధర్మబద్ధంగా లేదు. 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు చేసిన డిమాండ్ ప్రకారం అది లేదు. ఆయన చేసిన పోరాటం ప్రకారం మీ వర్గీకరణ లేదు. మీ వర్గీకరణ చిన్నపిల్లల భాషలో చెప్పాలంటే స్కూల్లో తప్పులు తప్పులు తాళాలు తంగెడి ఎత్తుకు దూలాలు అని ఒక పద్యం ఉంటుంది, చిన్నది, రెండు లైన్ల పద్యం అట్లున్నది అన్న. మీరు దాని మీద పునరాలోచన చేయాలి. మాదిగలతోనే నేను పైకొచ్చినా అని చెప్పారు మీరు. మాదిగలకు సంపూర్ణ న్యాయం చేయాలి. మీరు చేసిన వర్గీకరణ మీదనే ఒకవేళ చిన్నపిల్లలు మాట్లాడితే ఎట్లుంటుందో చెప్తాను నేను. లెక్కలు రావా రేవంతు ఎట్లా దగ్గెను మా వంతు, లెక్కలు రావా రేవంతు ఎట్లా దగ్గెను మా వంతు, బడి పిల్లల నడుగు చెప్పుతారు బాగాలేదు నీ తంతు. 15 లక్షలు ఉన్న వాళ్ళకే 5% ఇచ్చినప్పుడు 32 లక్షలున్నోళ్లకు ఎంత ఇవ్వాలనో నువ్వే చెప్పు. లెక్కలు రావా రేవంతు బాగాలేదు నీ తంతు. అన్నా, మీరు ఇది బాగా ఆలోచించుకోవాలి. 15 లక్షల సంఖ్యలో ఉన్న వాళ్లకు మీరు 5% ఇచ్చినప్పుడు 32% ఉన్న మాదిగలకి ఎందుకు తక్కువ ఇవ్వాల్సి వచ్చింది? మీరు ఎవరిని సంప్రదించి ఇచ్చిరు? మీ దగ్గర ఉన్న వాళ్ళే మేధావులు అనుకుంటే ఎట్లా? ప్రజల లోపల 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారి ప్రమేయం ఎక్కడుంది? మీరు ఎవరిని సంప్రదించి చేసిరు? ఎట్లా చేసిరు? రండి, బహిరంగ చర్చకైనా మేమంతా సిద్ధం. మేము ప్రజల లోపలనే ఉన్నాం, మందకృష్ణ మాదిగ గారు ఇక్కడ ప్రజల లోపలనే ఉన్నారు. ఇది కరెక్ట్ కాదన్నా. దీన్ని మీరు సరి చేసుకోవాలి. సరి చేసుకొని మాదిగల ఆత్మాభిమానం దెబ్బతినకుండా, మాదిగలు చేసినటువంటి పోరాటం ఆత్మగౌరవం దెబ్బతినకుండా, మందకృష్ణ మాదిగ గారి గౌరవానికి భంగం కలగకుండా, ఆయన అడిగిన న్యాయమైన వాటాని మీరు లెక్క చేయకుండా చేసిన ఈ వర్గీకరణను మేము అంగీకరిస్తలేమన్నా. మీరు పెద్ద మనసు చేసుకొని ఇంకొకసారి ఆలోచించి వర్గీకరణను సరిదిద్దాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, న్యాయబద్ధమైన డిమాండ్తో ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఒక ప్రజాస్వామికమైన డిమాండు, మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం 30 ఏళ్లుగా మందకృష్ణ గారు చేసినటువంటి ఉద్యమానికి తలొగ్గినటువంటి ప్రభుత్వం ఇవాళ వర్గీకరణ చేసిన సందర్భంలో కనీసం కొంత కూడా సంతోషపడేటటువంటి అవకాశం లేకుండా 2%ను తగ్గించి ఇచ్చారనే అసంతృప్తిని మిగిల్చి చేసినటువంటి ఈ ప్రక్రియలో ఏ వర్గం అయితే అసంతృప్తిగా ఉందో ఆ వర్గం వైపు నుంచి కనీసం వాళ్ళ ప్రాతినిధ్యం కానీ వాళ్ళ సూచనలు సలహాలు కానీ తీసుకోకపోవడం అనేది ఇది విచారకరం, బాధాకరం. ఇది ప్రజాస్వామ్య విలువలుగా కూడుకున్నటువంటి నిర్ణయంగా ఇది కనబడడం లేదు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఇందాక మిత్రుడు మిట్టపల్లి పాట పాడుతూ చెప్పారు విషయాన్ని. అదేవిధంగా యూనివర్సిటీ నుంచి మొదలుకొని ఇక్కడ దాకా దరువు వెళ్ళన్న చాలా సందర్భాల్లో కూడా విషయాన్ని అర్థమయ్యేటట్టు మాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు చాలా ఆవేదనతో కూడినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసినారు వెంకటేష్ నేత గారు. నేనేమంటున్నానంటే, ఒక సోయి కలిగిన వాడిగా, ఒక బుద్ధిజీవుల సమూహం నుంచి వచ్చిన వాడిగా, ఒక జర్నలిస్టుగా, సామాజిక ఉద్యమాలను దగ్గరకు చూసిన వాడిగా, మరీ మందకృష్ణ మాదిగను అత్యధికంగా ప్రేమించేవాడిగా, ఈ పేదల పక్షపాతిగా నిలబడేవాడిగా చెప్తా ఉన్నా. ఇది వార్ వన్ సైడ్ లాగా ఉంది, ఒక వన్ సైడ్ లవ్ లాగా ఈ పరిస్థితి ఉంది. నేను ప్రేమిస్తా, మీరు ఖచ్చితంగా ప్రేమించాల్సిందే. ఒకవేళ నా ప్రేమను నువ్వు అంగీకరించకపోతే నీ మీద యాసిడ్ పోస్తానని ఎట్లయితే కొంతమంది దుశ్చర్యలకు దిగుతున్నారో, అట్లాగే న్యాయం జరిగేటప్పుడు కూడా అన్యాయం మాకు జరుగుతుందంటే మేము చెప్పినట్టు మీరు వినాల్సిందే, మేము వేసిన లెక్కల ప్రకారం మీరు ఉండాల్సిందే అని బలవంతంగా ఈ ప్రేమను రుద్దేట ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇది ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. మేము ఇప్పుడు మందకృష్ణతో కలిసి వస్తుంటే ఈ మెట్రో దగ్గర ఒక పిల్లవాడు మమ్మల్ని ఆపి ఒక ప్రశ్న అడిగినాడు. అన్న, ఈ 11% రాదా? ఇక ఒకవేళ రాకపోయినా మనోళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, కానీ మా పరిస్థితి రేపు ఏమవుతుందనే విషయం చదువుకున్న వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారని ఒక ప్రశ్న అడిగినాడు. నిజంగా ఆ విద్యార్థికి ఉండే సోయి కూడా చాలామంది లోపించింది. ఇవాళ వెంకటేష్ నేత గారు చేపట్టబోయేటటువంటి ఈ ఉద్యమానికి కూడా నేను ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, రేపు కూడా నిలబడతాను. ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ, ఎవరికి అన్యాయం జరిగితే ఆ వర్గం వైపు నిలబడి గొంతు విప్పడమే మా బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా ఇది సంపూర్ణంగా విజయం సాధించేంత వరకు కూడా ఈ వర్గాల వెంబడి కలిసి నడుస్తామని మరొకసారి తెలియజేస్తూ ప్రభుత్వం పునరాలోచన చేయాలి, న్యాయమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటాను.